సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. యువతరానికి ఏం సంపద విడిచిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలను, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. కలలు కను కలలు కను కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాలాన్ని ఖండించే వరకు కలలు కను 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 కలలు కను, నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాలాన్ని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఇప్పటికీ మీకు అర్థమే ఉంటది. యువతరాన్ని ఉత్తేజపరుస్తూ, ఉరకలెత్తిస్తూ, చైతన్యపరుస్తూ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయం నా భూతో నా భవిష్యత్. పవన్ నహీ హై ఏ ఆంధీ హై అంటూ दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है. ఎమ్మెల్యేనో, మంత్రినో, ముఖ్యమంత్రి కాదు, పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ మాట్లాడిన మాటలు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ పవర్ ఏంటి అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ అర్థమైపోయి ఉంటది. పవన్ కళ్యాణ్ రాజకీయం అనేది పూల పాల్మి మీద ఏం సాగలేదు. ఆయన నడిచిన బాట మొత్తం ముళ్ళ కంపలు నడిచింది. 21 సీట్లు ఎలా తీసుకుంటావు అంటూ సొంత పార్టీ నాయకులు సూటిపోటి మాటలంటూ తను నమ్మిన నాయకులు 21 సీట్లు ప్రకటించగానే ఇతర పార్టీలకు వెళ్ళిన నాయకులు లాంటి బాధలు, ఆవేదనలు ఎన్నో చూశాడు పవన్ కళ్యాణ్. సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నిటిని తట్టుకుంటూ దేశ రాజకీయ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక పార్టీగా జనసేన అవతరించింది. ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం అనేది మొదలైంది. పవన్ కళ్యాణ్ గెలుపు వెనుక అతని కృషి, పట్టుదల మరవలేనిది. కానీ పవన్ కళ్యాణ్ గెలిచింది మాత్రం జూలై 4వ తేదీన 70,000 పైచిలకు ఓట్లతో పిఠాపురంలో గెలిచాడు. తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడు. కానీ ఆయన గెలుపుకు పునాది పడింది మాత్రం జనవరి 24, 2023లో ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ ప్రాంతంలోనే. రైట్, అదేంటి పవన్ కళ్యాణ్ రాజకీయం చేసింది ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉంది ఆంధ్రలో కదా. సుమన్ టీవీ కరీంనగర్ అన్నారు, మరి ఇక్కడ ఎందుకు మొదలైంది తన గెలుపు ప్రస్తుతం మీరు అనుకోవచ్చు. ఒకసారి మీకు విజువల్స్ లో పక్కన చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతం మీరు చూసిన విజువల్ జగిత్యాల జిల్లా కొండగట్టులోనిది. అసలు అంజని పుత్ర హనుమాన్ అంటే అంజనమ్మ పుత్రుడు పవన్ కళ్యాణ్కి ఎందుకంత ఇష్టం? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అలాగే కొండగట్టుకు ఉన్నటువంటి అనుబంధం ఏంటని అనుకుంటున్నారా? సో కొణితేల పవన్ కళ్యాణ్ తన ఇంటి ఇలవెల్లు పైనటువంటి వీరభక్తుడు ఆంజనేయ స్వామికి. సో అందుకే తను ప్రారంభించినప్పటికీ కూడా, అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ, తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా తను ఎన్నికల బరిలో ప్రచారంలో వెళ్తున్న సమయంలో తను కొండగట్టుకు రావడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం తను ప్రచారం నిర్వహించాడు. అయితే ఆ ప్రచారం చేస్తున్న సమయంలో 11 kV హై టెన్షన్ వైర్లు తగినటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నాడు. సో అప్పుడు 11 kV అంటే విద్యుత్ వైర్లు అనేవి మన మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి పవర్ షాక్ ఇస్తేనే చాలా మంది మనం ఎన్నో తీవ్ర గాయాలు అవుతాయి, చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఎదురవుతుంటది. కానీ అలాంటిది 11 kV హై టెన్షన్ వైర్లు తగిలినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతటి కారణం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక అనంతరం తనకు పునర్జన్మ వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. 19 ఎన్నికల్లో తన ప్రచారం కోసం వచ్చినప్పుడు కూడా, ప్రచారం నిర్వహించే ముందు కూడా జగిత్యాలలో ఉన్నటువంటి కొండగట్టుకు వచ్చాడు. కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం తాను అక్కడికి వెళ్ళి ప్రచారం నిర్వహించాడు. అదే విధంగా 2024 చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి చాలా రాజకీయంలోనే తనకు ఒక అనుగుణమైన ఎన్నిక అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రాజకీయంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలాంటి 2024 ఎన్నికల జరిగే ముందు ప్రచార రథాన్ని తయారు చేసుకున్నాడు. దానికి వారాహి అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. అలాంటి వారాహి వాహనాన్ని పూజ కోసం కొండగట్టులోని ఆంజనేయ స్వామి వద్దకే చేరుకున్నాడు. ఆంజనేయ స్వామిలో తన ప్రచార రథాన్ని ఇదే ప్రాంతంలో చూసుకోవచ్చు. ఇక్కడే కొన్ని లక్షలాది మంది అభిమానుల సాక్షిగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఇక్కడే తన ప్రచార రథాన్ని, వారాహి వాహనాన్ని ఇక్కడే పూజ చేయించుకున్నాడు. పూజ నిర్వహించుకున్న అనంతరం తను అంజన్న ఆశీర్వాదంతో ఆంధ్రాకి వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించి 2024లో జనసేన పార్టీని ఒక ముఖ్య
స్థానంగా నిలిపించాడు పవన్ కళ్యాణ్. దానికి అంతటి కారణం కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంటాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని బయటికి రాగానే నాకు హై వోల్టేజ్ వైర్ తగిలింది. నాకు తర్వాత చెప్పారు కింద చాలా మంది షాక్ కొట్టింది, చేలు తీశారు. నాకేమో ఇక్కడ జుట్టు కాలిపోయింది మొత్తం. అలాంటి హై వోల్టేజ్ వైరు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది ఆ దైవం ఆంజనేయ స్వామి అనుకున్నాను. అందుకని నేను ఆ రోజు అనుకున్నాను, ఏ రోజున్నా సరే నేను సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి మొదలు పెడతాను. సో నేను చూసుకోవచ్చు, ఇదే ప్లేస్ లో కొండగట్టు అర్చకులు పూజారు అందరు కలిసి తన ప్రచార రథాన్ని కొన్ని గంటల పాటు ఇక్కడ పూజ నిర్వహించి పవన్ కళ్యాణ్ ఈ వాహనాన్ని అలాగే పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అతన్ని ఇక్కడ నుండి పూజారులు తనని పంపించడం జరిగింది. అనంతరం కొండగట్టు ఆశీస్సులు తీసుకున్న పవన్ కళ్యాణ్ 2024లో దేశ చరిత్రలోనే ముఖ్య రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. సో ఇది పవన్ కళ్యాణ్ గెలుపులో తన కృషి పట్టుదల ఎంత ముఖ్యమైందో, కొండగట్టులోని ఆంజనేయ స్వామి దేవాలయం కూడా అతని గెలుపులో ముఖ్య పాత్ర పోషించిందని పవన్ కళ్యాణ్ విశ్వసిస్తాడు. అంటే 2023 జనవరి 24న కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసుకున్న పవన్ కళ్యాణ్ 2024లో దేశ చరిత్రలోనే ముఖ్య రాజకీయ నాయకుడే ఎదిగాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అవతరించాడు. డిప్యూటీ సీఎం హోదాగా ప్రస్తుతం ఆయన మరొకసారి వారాహి అమ్మవారి మాల ధరించి మరొకసారి తన భక్తి చాటుకోవడానికి కొండగట్టుకు రాబోతున్నాడు. సో ఈ వేళ విశేషంలో తన వారాహి రథాన్ని, అంటే ఎన్నికల ముందు తన వారాహి రథాన్ని పూజ చేసినటువంటి అర్చకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఒక మంచి నాయకుడిగా అలాగే డిప్యూటీ సీఎం గా ఎదగడం, ఆ అర్చకులు దీన్ని ఎలా చూస్తారు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఎలాంటి పవర్ఫుల్ వాళ్ళ మాటలు విందో, అలాగే మరొకసారి డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, తన గెలుపు వెనుక కొండగట్టు ముఖ్యంగా ఇక్కడే స్టార్ట్ అయింది తన ప్రస్థానం, తన గెలుపు పునాది మొదలైంది ఇక్కడే కాబట్టి ఇక్కడ పూజారులు, కొండగట్టు ఆలయ పూజారులు ఏమనుకున్నారు వాళ్ళ మాటలు నిందాం రండి. మనం కొండగట్టు పైకి వచ్చేసినాం, మొత్తానికి అంజనా చెంతకు వచ్చేసినాం. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది మామూలుగా సీజన్ లో అయితే మనకు హనుమాన్ జయంతి టైంలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా పబ్లిక్ వారిని చాలా మంది ఇప్పుడు కిక్కిరిసిపోయారు. ఈ సమయంలో కూడా ఇంతమంది పబ్లిక్ కిక్కిరిసిపోయారు అంటే తెలుసుకోవచ్చు మనం కొండగట్టు ఆంజనేయ స్వామి పవర్ ఏంటని మనం తెలుసుకోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ ఆంధ్రలో పాలిటిక్స్ చేసినప్పటికీ అన్ని ఆలయాలున్నా కొండగట్టు ఆంజనేయ స్వామికి వచ్చి దర్శించుకోవడానికి కారణం అది. అంత పవర్ఫుల్ దేవుడు మన కొండగట్టు ఆంజనేయ స్వామి. సో లోపలికి వెళ్దాం. ఫస్ట్ మొదట అంజనను దర్శించుకున్న అనంతరం మనం వారాహి పూజ చేసినటువంటి అర్చకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి. జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క వారాహి రథానికి పూజ చేసిన అర్చకులు ప్రస్తుతం మన కొండగట్లో ఉన్నాం. ముఖ్య అర్చకులు లక్ష్మణ్ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ మనకు ఇష్టమైన దైవమైనటువంటి కొండగట్టు ఆలయం ఎక్కడ ప్రచారం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తాడు. సో ఈసారి ఎన్నికల ముందు వారాహి రథాన్ని ప్రత్యేకంగా కొండగట్టు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎలా అనిపిస్తుంది సార్? మాకు చాలా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టులో వాహన పూజలు అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. దాంట్లో గాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి వారాహి పూజ చేసుకున్న తర్వాత ప్రచారం స్టార్ట్ చేశారు. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినాక వారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రచారం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కోరిన కోరిక ఈ రోజు నెరవేరిందని మేము చాలా భావిస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆంజనేయ స్వామి యొక్క కృపా కరుణ కటాక్షలు స్వామివారి ఆయనకు ఫలించినాయి అని అనుకుంటున్నాం. దానివల్ల ఆయన ఎల్లుండి వస్తున్నారు కాబట్టి స్వామివారి యొక్క ఆశీర్వచనం ఇచ్చి మేము పంపిస్తాం. అంటే ఆంధ్రలో ఫుల్ టైం పాలిటిక్స్ చేసినప్పటికి కూడా ఆంధ్రలో అన్ని టెంపుల్ ఉండగా కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రావడం మీతో షేర్ చేసుకోండి. ఎందుకు అంత సాన్నిహిత్యం కొండగట్టు?
కొండగట్టులో ప్రజారాజ్యం వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు స్థాపించినప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారి పూజ చేయించుకొని కొడిమేల గ్రామంకి వెళ్ళినప్పుడు హైటెన్షన్ వైరు ఆయన తలకు తగిలినప్పుడు చావు బతుకుల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి నన్ను రక్షించాడని అప్పటి నుండి చాలా నమ్మకంతో స్వామివారికి ఏది ఆయన స్టార్ట్ చేసినా కానీ కొండగట్టుకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. గతంలో మొన్నటి వరకు జనసేన ఒక పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో రావడం ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. స్వామివారి యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి గారి దివ్య ఆశీస్సులు ఆయన పొందినారు కాబట్టి, డిప్యూటీ సీఎంగా అయినారు కాబట్టి మేము చాలా చాలా అర్చక స్వాములం కానీ మా స్టాఫ్ కానీ అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. టెంపుల్ అభివృద్ధికి ఎప్పుడన్నా తోడ్పడతా అని చెప్పి మీకు చెప్పడం జరిగిందా అన్నాడు? గతంలో స్వామివారికి ఆయన టెంపుల్ కు అభివృద్ధి చేస్తానన్నారు. ఇక్కడ ఒక సూటో లేదంటే తను తోచిన పరిహారం ఇస్తానన్నారు. స్వామివారికి ఎంతో సేవ చేస్తానని, స్వామివారికి రుణపడి ఉన్నాను, నేను ఆంజనేయ స్వామి యొక్క భక్తుణ్ణి అని స్వామివారికి ఎప్పుడు చాటి చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ గెలుపుకు పునాది పడింది ఇక్కడే అనుకోవచ్చా మనం? తప్పకుండా, ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడి నుండి ఏదైనా కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతనే, స్వామివారి అనుగ్రహం పొందిన తర్వాతనే వారు ఎక్కడికి వెళ్ళినా వెళ్తారు. అంత పెద్ద వాహనం కొన్న తర్వాత కొండగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ వాహన పూజ చేసుకున్న తర్వాతనే అతని యొక్క ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి మేము ఆ విధంగానే భావిస్తున్నాం. 29 తేదీ నాడు రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒకసారి తన ఇష్టదైవమైన కొండగట్టుకు. ఎలా ఉన్నాయి ఏర్పాటు, ఎలా చేస్తున్నారు? అది ఏర్పాట్లు అనేది మా ఈఓ గారు మా ఆఫీసర్స్ ఏర్పాట్లు చేస్తారు. తగున సూచనల ప్రకారం వారు చేస్తారు. డిప్యూటీ సీఎం హోదాలు వచ్చినప్పుడు తగు భద్రతతో తప్పకుండా చేస్తారు కాబట్టి మేము కేవలంగా స్వామివారి దర్శనము, వారికి మంచి అభిషేకము, స్వామివారి యొక్క ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, అంజని పుత్ర హనుమాన్ అంటే అంజనమ్మ పుత్రుడు పవన్ కళ్యాణ్ కు ఎంతకంత ఇష్టమో మనం పూజారి మాటలోనే విందాం. తన ఇంటి ఇలవేలు పైన ఆంజనేయ స్వామి వీర భక్తుడుగా, అలాగే తనకు పునర్జన్మనిచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనటువంటి ప్రాంతమైన కొండగట్టు ఆలయం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పూజారులు చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దేశ చరిత్రలోనే ప్రభంజనం సృష్టించడానికి తన కృషి పట్టుదలతో పాటు కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయంటుగా పూజారులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మంచి ఆదరణ కలిగిన లీడర్ గా దేశవ్యాప్తంగా ఇంకా గుర్తింపు పొందుతారంటూ వాళ్ళు విశ్వసిస్తున్నారు. 2 రోజుల్లో వారాహి అమ్మవారి మాలధారణలో రాబోయే పవన్ కళ్యాణ్ కోసం తాము ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటూ ఆలయ అధికారులు కావచ్చు, ఆలయ అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బొద్దుల ప్రశాంత్తో అనిల్, సుమన్ టీవీ, కొండగట్టు నుండి.